సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరం తర్వాత సంచార స్థితి, ఏడాది తర్వాత అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి, రవి మరియు కుజ సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమ శని సంచార స్థితి, సప్తమ రాహు సంచార స్థితి, అనేక రకాలమైన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, దీపం వలన ఎలాంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొంది గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దూరవాయు జల ప్రయాణాల్లో ఇబ్బంది, జలగండాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి రుణరోగ శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి.